భారత రాజ్యాంగం అత్యంత ప్రధానంగా చెప్తున్నటువంటిది సావర్జెంటీ, సార్వభౌమత్వం అంటాం. దేశంలోని అత్యున్నతమైనటువంటి సార్వభౌమాధికారి ఎవరంటే పౌరుడు, మీన్స్ వాటరు. కానీ ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ విధానంలో అందరికంటే కూడా హీనమైనటువంటి వాడిని వాటర్గా చేసి చిత్రీకరించినటువంటి ఈ యొక్క ప్రస్తుత రాజకీయ వ్యవస్థ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేవలం కొంచెం డబ్బులు తీసుకోనో లేదా ఇంకోటో తీసుకుని లోబడి తన ఓటుని అమ్ముకునేటటువంటి నీచమైన స్థాయిలో వాటర్ని చూస్తున్నాయి. సో వాటర్ ఇప్పటికైనా గమనించి 5 ఏళ్ల పాటు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, మనల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవడానికి మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ఒక గొప్ప సదావకాశం ఓటు హక్కు. అలాంటి ఓటుని ప్రలోభాలకు లోనయ్యి అమ్ముకునే పరిస్థితి లేకుండా దయచేసి సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకొని మన సమాజాన్ని, మన దేశాన్ని అభివృద్ధి పరచాల్సినటువంటి బాధ్యత మనదే. అవునా కాదా ఆలోచించండి.